మంత్రి కామినేని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో అనంతపురం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, విజువల్స్లో చూస్తున్నాం మంత్రి కామినేని కాన్వాయ్ని ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు అడ్డుకున్నట్లుగా చూస్తున్నాం. ఏంటి పరిస్థితి అక్కడ? అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద నిజంగా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కామినేని శ్రీనివాసులు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కళ్యాణదుర్గం వచ్చిన మంత్రి కామినేని తర్వాత ఇతర మంత్రులు నేరుగా అనంతపురం కలెక్టరేట్ వద్ద జరిగే సమీక్షా సమావేశానికి హాజరు అయ్యేందుకు కొద్దిసేపటి కిందట అనంతపురం కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ నిరాహార దీక్షపై అనుమానాలే అంటూ పూర్తి స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కామినేనిని టార్గెట్ చేస్తూ వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపుగా సుమారుగా గంట పాటు మంత్రి కామినేని కాన్వాయ్ని కామినేని వాహనాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు కార్యకర్తలతో మాట్లాడే చేద్దాం. ఎందుకోసం అడ్డుకోవాల్సి వచ్చింది, తర్వాత ఎలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొనింది? దుర్మార్గమైన వైద్య శాఖ మంత్రి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి కోసం పణంగా పెట్టి ప్రాణాన్ని పణంగా పెట్టి మా నాయకుడు ప్రజల కోసం విద్యార్థుల కోసం చేస్తా ఉంటే ఈ మంత్రి బీజేపీ మంత్రి నాయుడు లేకపోతే ఏమి బీజేపీ మంత్రిగా ఇతను ఈ విధంగా ఉండడం ఎంత దుర్మార్గము. నువ్వు ప్రత్యేక ప్రతిపత్తి తేకుండా దీక్ష కోసం చేసేవాడిని దీక్ష ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టి విద్యార్థుల కోసం పైన అనుమానులైన మంత్రి కామినేని వ్యాఖ్యానించారు. మీరు ఇలా గొడవ చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నారు? గొడవ చేయడానికి ప్రధాన కారణం మంత్రి పదవిలో ఉండి కనీస బాధ్యత లేకుండా ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్ర ప్రజల హక్కు కోసం దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్ గారి దీక్ష పట్ల తీవ్రమైన అసంతృప్తి వెలిబుచ్చుతున్న మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మంత్రివర్గం కానీ ఈ రోజు అసభ్యకర మాటలతో జగన్ గారి దీక్షను అనుమానిస్తూ ప్రజల యొక్క మరి మానవ అభిమానులు కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఈ రోజు జగన్ దీక్షకు జగన్కి ఎలాంటి అనారోగ్యం కలిగి ఎలాంటి ఆపద జరిగినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా మంత్రి కామినేని ఎందుకు టార్గెట్ చేసిన పరిస్థితి వచ్చింది, తర్వాత ఇక్కడ మంత్రి కామినేని నుంచి మీకు ఏమైనా సమాధానం వచ్చిందా? ఒక వైద్య మంత్రిగా ఉంటూ ఒక వైద్యుల యొక్క ఇవాళ ముఖ్యమంత్రిని గారిని కలవడానికి వచ్చాం. ఒక అమానవీయ పద్ధతిలో నిరాహార దీక్ష ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నిరాహార దీక్షను అమానవీయమైన పద్ధతిలో విమర్శించిన ముఖ్యమంత్రి గారిని వివరణ కోరడానికి వచ్చాం. ఇవాళ వివరణ కోరడానికి వస్తే కనీసం కారు నుంచి దిగడానికి కూడా ఆయన సిద్ధపడలేదు. కాక మమ్మల్ని స్థానిక నాయకులను అందరినీ దూషణ పర్వంతో ఆయన ఇవాళ ఇక్కడ అందరినీ అవమానపరుస్తున్నాడు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత సాక్షాత్ ప్రతిపక్ష నేత ఆరవ రోజు నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉంటే కనీసం మానవీయ దృక్పథంతో కూడా దాని గురించి పట్టించుకోకుండా ఇవాళ మంత్రి వివరణ అడిగితే మంత్రి దాన్ని మాట్లాడే విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఓకే, మొత్తం మీద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎందుకంటే మంత్రి కామినేని శ్రీనివాసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రి కామినేని శ్రీనివాసు తక్షణం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమె నిరాహార దీక్షను కించపరిచేలా మాట్లాడారు. ఆయన అనుమానాలు అంటూ దీక్షను భగ్నం చేసే కుట్ర పడినారు. పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడే ప్రయత్నం. మాకు ప్రత్యేక హోదా కావాలని మేము అడుగుతున్నాం. వాళ్ళు ప్యాకేజీలు కావాలని, వాళ్ళు పబ్బం గడుపుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. మాకే కాదు, మా జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు 6 రోజులైంది. ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. ఏ పూజ జరిగినా దాని పూర్తి బాధ్యత ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కావాలనేసి ఆయన 6 రోజుల పాటు దీక్ష చేస్తా అంటే మరి కామినేని గారు పత్తిపాటి పుల్లారావు గారు కూడా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు వెంటనే గానీ వాళ్ళ పదవులకు రాజీనామా చేసి ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా ఆయన పట్టించుకోకుండా సమాధానం వచ్చిందా? సమాధానం రాలేదండి. వెకిలి నవ్వుతున్నాడు ఆయన. దొంగ దీక్షలు మీకు తెలుసు, దొంగ పుత్రులు మీకు తెలుసు. మీ సీఎంఏ దొంగ, మీరు దొంగలు.
మా దీక్షను మీరు అవమానపరుస్తారా? దొంగగా కారులో కూర్చుకొని ఇంతమంది బాధపడుతుంటే ఈ కామినేని శ్రీనివాస్ వెకిలి నవ్వుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు జాతి సంక్షేమం కోసం 6 రోజుల పాటు దీక్ష చేపడుతుంటే అంటే కామినేని మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం నిరసనగా ఈ రోజున అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి తప్పుడు మాటలు చెప్పి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నికలు ఇచ్చినట్టు మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలుగు జాతి పక్షాన అడుగుతా అంటే ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ మంత్రులు దాడి చేయించడం మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా వరకు విద్యార్థులుగా తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. దొంగ దీక్ష అంటూ మంత్రులు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం అని మేము అనుకోవాలా? ఈయన ఒక మంత్రి మాట్లాడతాడు, ఆయన 2 గంటలు బాత్రూమ్ పోయినాడు అంటాడు. ఈయన ఎక్కడ పల్లె నాగరాజు రెడ్డి ఈయన ఎక్కడున్నాడు? మంత్రి పదవి తీసుకొని ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడా? జగన్ దొంగ ఈ కామినేని ఈ రోజు అడ్డుకుంటే ఆడవాళ్ళని చూడకుండా దీన్ని పక్కకి తీర్చినా అంటాడు. ఆడవాళ్ళ మీద ఏమి గౌరవం ఉంది ఈ మంత్రికి? ఈ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఆడవాళ్ళని లాగి పారేయడం కామినేని గారు చూస్తూ ఊరుకోవడం ఇది చాలా అరాచకంగా ఫీల్ అవుతున్నాము. టీడీపీ గవర్నమెంట్ ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఓకే, మొత్తం మీద హరి ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతున్నది. ఎందుకంటే వందలాది మంది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను పూర్తి స్థాయిలో పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. ఎందుకంటే సజావుగా కలెక్టరేట్ లో మీటింగ్ జరగాలని పూర్తి స్థాయిలో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కామినేని శ్రీనివాస్ బలవంతంగా లోపలికి అష్టకష్టాలు పడిపోయిన వాతావరణం కనిపిస్తోంది. సుమారుగా వైఎస్ఆర్సీపీ నేతలు శంకర్ నారాయణ, అదేవిధంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గున్నాథరెడ్డి సహా వందలాది మందిని ఇప్పటిదాకా పోలీసులు అరెస్ట్ చేశారు. హరి శివారెడ్డి, అక్కడ చూస్తున్నాం మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ ఉన్నారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సో మంత్రి కామినేని ఏదైనా వ్యాఖ్యానించే అవకాశం ఉందా? అతను లోపలికి వెళ్ళాడని చెప్తున్నారు. బయటికి ఎప్పుడు వచ్చే పరిస్థితి ఉంది? అయితే హరి, మంత్రి కామినేని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ నేపథ్యంలోనే కామినేనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా మంత్రి కామినేని వాహనాన్ని చుట్టుముట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన వాతావరణం కనిపించింది. అయితే మంత్రి కామినేని ఎలాంటి సమాధానం చెప్పలేదు, కారు దిగలేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతల అభ్యంతరాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారు. పోలీసుల నిర్బంధం, అదేవిధంగా పోలీసుల రక్షణతోనే కలెక్టరేట్లకి వెళ్ళిన వాతావరణం కనిపిస్తుంది. దాదాపుగా అనంతపురం కలెక్టరేట్ బయట నుంచి లోపలికి వెళ్లేందుకే పూర్తి స్థాయిలో గంట సేపు స్పెండ్ చేయాల్సిన పరిస్థితి కనిపించింది. అందుకే జై జగన్ నినాదాలతో అనంతపురం కలెక్టరేట్ హోరెత్తిపోతోంది. జగన్ గారు దొంగ దీక్ష, సీఎం చంద్రబాబు గతంలో అనేక సార్లు దొంగ దీక్షలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షకు ఆటంకం కలిగిస్తే దీక్షను భగ్నం చేయాలనుకుంటే, అదేవిధంగా దీక్ష పైన కుట్రపడితే ఎట్టి పరిస్థితుల్లో సహించబోదు. అందుకే మంత్రి కామినేని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజువల్లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 రోజులుగా నిరాహార దీక్ష చేసినప్పటికీ కేంద్రం ఎందుకు స్పందించలేదు, పైగా దీక్ష పైన ఎందుకు కుట్ర పడుతున్నారంటూ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. మహిళలతో మాట్లాడే ప్రయత్నం ముందుగా చెప్పడమ్మా. కామినేని నుంచి సమాధానం వచ్చిందా? ఆయన నుంచి సమాధానం రాలేదండి. సాక్షాత్తు మా ఎమ్మెల్యే గౌరవనీయులు విశ్వేశ్వరరెడ్డి గారు కాన్వాయ్ దగ్గరకు వెళ్ళి సమాధానం అడిగితే పోలీసులతో తోయించారు, అరెస్టులు చేయించారు, లాఠీ చార్జ్ చేయిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ నేతలు కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళందరినీ బలవంతంగా తీసుకెళ్లి స్టేషన్ లో కుక్కుతున్నారు, బూట్కాయలతో తంతున్నారు. ప్రజాస్వామ్యం సిగ్గుచేటుగా ప్రజాస్వామ్యంలోనే తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ పోలీసులు కానీ, ఈ గవర్నమెంట్ కానీ. కనీసం అంతమంది మహిళలు, అంతమంది జనాలు వెళ్ళి అక్కడ మొత్తం మీద ఇది అనంతపురం కలెక్టరేట్ వద్ద పరిస్థితి. అని ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షకు సంబంధించి ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేసినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. హరి ఓకే శివారెడ్డి.